అందరికీ నమస్కారం. మహాసముద్రం విడుదలకు ముందు అన్నీ సిద్ధమైనాయి, ప్రింట్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. అండ్ ఉప్పెనక ముందు ప్రశాంతత ఈ 12 గంటలు ఉంటుంది మాకు. సో మీరు మహాసముద్రం ఫస్ట్ వేవ్ చూశారు, మా ఫస్ట్ ట్రైలర్. సెకండ్ వేవ్ చూశారు. రేపు చూడబోయేది ఉప్పెనే అని అనుకుంటున్నాము, జరుగుతుందని ఆశిస్తున్నాము. అండ్ ఇవాళ రిలీజ్ ప్రెస్ మీట్కి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. అండ్ మా డైరెక్టర్ గారితో మైక్ ఇస్తున్నాను. డైరెక్టర్ గారికి ఇప్పుడే హీరో గారు చెప్పారు, అజయ్ చేతికి మైక్ ఇస్తే ఏం జరుగుతుందో మీకే తెలియదని. లెట్స్ సీ. హలో అండి అందరికీ. చాలా రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్న రోజు ఈరోజు. అంటే ఈరోజు నైట్ అయితే రేపు మార్నింగ్ మా మూవీ రిలీజ్ వరల్డ్ వైడ్గా. నేను అంటే RX100 తర్వాత ఎంతలా ఎదురు చూశానంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందా, షూటింగ్లో కూడా ఇది ఎప్పుడైతే షూటింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూశాను. హలో, అది ఈరోజు రానే వచ్చింది. అందరూ అన్నారు ఫస్ట్ ట్రైలరు ట్రెండ్ సెట్టింగ్ ట్రైలరు వదిలేవు అజయ్, నువ్వు ట్రెండింగ్ 1లో ఉంది 3-4 డేస్. అసలు అది ఎంత బాగా ట్రైలరు రీచ్ అయిందంటే ఆడియన్స్కి సూపర్ రీచ్ అయింది అని అన్నారు. నేను అన్నాను దీనికి మించి ఇంకో ట్రైలర్ వదులుతాను అన్నాను. అది వద్దన్నారు చాలామంది, ఎందుకంటే అంత హిట్ అయిన ట్రైలర్ని అంతకన్నా పైనే ఉంచాలి నెక్స్ట్ వచ్చేది, అది కొంచెం కష్టం అవుతుందేమో అజయ్, ఒకసారి ఆలోచించు అని. నేను 100% కాన్ఫిడెంట్గా ఉండే నా సినిమా మీద. సెకండ్ ట్రైలర్ కూడా కట్ చేసి నేను మా ప్రొడ్యూసర్ గారికి పంపడం, 100% వెంటనే వదిలేద్దాం ఇది ఆయన భరోసా ఇచ్చారు. 2 ట్రైలర్లు వదిలా నేను. నిజంగా మీకు తెలుసు టీజర్లు ట్రైలర్లు వదులుతారు కానీ 2 ట్రైలర్లు ఎవరు వదలరని. నాకు నా స్టోరీ మీద ఉన్న కాన్ఫిడెన్సే ఆ పని చేయించింది నాతో. ట్రైలర్స్ కానివ్వండి, మా దాంట్లో ఉన్న సాంగ్స్ కానివ్వండి, మెలోడియస్ సాంగ్స్, ఇవన్నీ కూడా అన్నీ బ్లాక్ బస్టర్లే. అన్నీ అయినప్పుడు ఇంక సినిమా ఎందుకు అవ్వదండి? మేమైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. మహాసముద్రం హిట్ మళ్ళీ రేపు సాయంత్రమే మనందరం మీట్ అవ్వబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, మీరు అందరు రావడానికి కూడా రెడీగా ఉండండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening. Can you hear me? Oh, okay. Good evening, Andariki Namaskaram. Tomorrow is a big day for all of us. And I hope that we have everybody's blessings. This team is very special, very honest, a very, very lovely team. And I feel, even though I'm a part of the team, I feel that this team deserves a very, very big success with Mahasamudram. And I hope that we will all be blessed with a huge blockbuster. And we can only do this with you. And I know that you're with us. And I know that we have your love. So see you all tomorrow at the theatre. And I hope for a long, happy, maha beautiful journey with you all towards a big blockbuster. Thank you. ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం. ఇది యాక్చువల్గా రిలీజ్ ప్రెస్ మీట్ కాబట్టి ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ అందరు ఇక్కడ ఉంటే చాలా బాగుంటుంది అనుకున్నాం. మహాసముద్రంలో ఉన్న మహా నా పక్కన ఉంది. ఆ సముద్రానికే ఒక అర్హత ఇచ్చే, ఆ సముద్రానికే ఓ గర్వం ఇచ్చేటినట్టు ఒక పాత్రం, అర్జున్ అనే పాత్రం. అందులో ప్రాణం పోసింది నా మిత్రుడు శర్వన్. అతను కొన్ని కారణాల గురించి ఇవాళ ఇక్కడ ఉండలేకపోయాడు. అదేంటో లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి నేను, శర్వా, అదితి అందరం
ఈ సినిమాని నిజంగా చెప్పాలంటే అనిల్ గారు, మేము సొంతంగా నిర్మిస్తున్నట్టు, మేము ఫస్ట్ నుంచి ఈ కన్సెప్షన్ స్టేజ్ నుంచి పక్కనే ఉన్నాం. ఆల్మోస్ట్ ఓ బిడ్డలా ఈ సినిమా మీద ఒక ప్రేమ మా అందరిలో యాస్టిస్ కలిగింది. అండ్ ఆ ప్రేమని అది ఎంతో ఒక లోతైన ఒక ఎమోషన్ ఈ సినిమా మీద ఉన్న ప్రేమ. అలాంటి ఒక సినిమా మహాసముద్రం. సో శర్వా ఇక్కడ ఉండకపోవడం నాకైతే ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ హిమ్. కానీ శర్వా ఎక్కడ ఉన్నా నేను లేకపోయినా నా బాధ్యతలు అతను పూర్తి చేస్తాడు. అలాగే ఇవాళ శర్వాకి ఫీవర్ కాబట్టి రాలేకపోయాడు. అండ్ అతను ఇక్కడ లేడు, కానీ అతని తరపున ఐ వాంట్ టు వెల్కమ్ ఆల్ ఆఫ్ అవర్ మీడియా ఫ్రెండ్స్. ఈ ప్రీ రిలీజ్ క్యాజువల్ ప్రీ రిలీజ్ మీటింగ్లో మిమ్మల్ని కలవడం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మహాసముద్రం ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ పనిచేసిన టెక్నీషియన్స్ కానీ, యాక్ట్ చేసిన పర్ఫార్మర్స్ కానీ, అందరూ ఈ సినిమాని వాళ్ళ కెరియర్లో ఒక మైల్ స్టోన్గా ఊహిస్తూ ఈ సినిమా కోసం చాలా కష్టపడి పనిచేశారు. అండ్ లాస్ట్ 18 months ఆఫ్ కోవిడ్లో సినిమా ఇండస్ట్రీ ఏ కష్టాలని ఫేస్ చేస్తుందని మీ అందరికి తెలుసు. ప్రతి ఒక్కరు ఒక సెట్లో పనిచేసే ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ డెస్టినీకి ఈ ఇండస్ట్రీతో కనెక్షన్ ఉంది. అండ్ ఈ ఇండస్ట్రీ చాలా కష్టంలో ఉన్నప్పుడు అన్నీ కరెక్ట్ ప్రోటోకాల్స్తో అందరికీ కేర్ చేస్తూ మా అనిల్ గారు ఈ సినిమా షూటింగ్ అవుట్డోర్లో భారీ బడ్జెట్తో చేయించారు. అండ్ అజయ్ భూపతి ఈ సినిమాని ప్లాన్ చేసే విధానం, ఈ సినిమా షూటింగ్ డేస్ కానీ, డైలీ వర్కింగ్ ఎఫిషియన్సీ కానీ, ఎక్స్పోజ్డ్ కానీ అన్నీ చాలా కంట్రోల్లో ఉన్నాయి. అండ్ ఈ సినిమా ఇప్పుడు కూడా అనిల్ గారు బయట బడ్జెట్ చెప్పలేదు, కానీ ఆయన ఈ సినిమాతో ఎంత హ్యాపీగా ఉన్నారు యాజ్ అ ఫిల్మ్ మేకర్, యాజ్ అ ప్రొడ్యూసర్ ఆయన చాలాసార్లు నాతో చెప్పాడు. సో ఈ ఎంటైర్ టీమ్ తరపున వీ వాంట్ టు థ్యాంక్ అనిల్ గారు. ఎందుకంటే ఈ కష్టమైన ఒక టైంలో ఇలాంటి ఒక పెద్ద సినిమాని కరెక్ట్ టైంకి స్టార్ట్ చేసి కరెక్ట్ టైంకి అందరికీ ప్రొటెక్షన్ ఇస్తూ కంప్లీట్ చేయాలన్నది ఈజ్ నాట్ అ జోక్. అండ్ అలాగే ఈరోజు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ అని పెట్టాం, నాట్ ఓటీటీ ప్రీమియర్ ప్రెస్ మీట్. సో థియేటర్స్కి మా సినిమా వస్తుందని మేము గర్వంగా చెప్తున్నాం. అండ్ థియేట్రికల్ బిజినెస్ ఇస్ ద సోల్ ఆఫ్ సినిమా ఇన్ ఇండియా. సో డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు ఎలా రీసెంట్గా లవ్ స్టోరీకి మంచి విజయం ఇచ్చారు, అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ థియేటర్స్ ఇంత ఫ్రీగా ఓపెన్ అవ్వటం జరగలేదు. అండ్ ఆడియన్స్ మళ్ళీ మేము సినిమా థియేటర్లో చూస్తామని ధైర్యం ఇవ్వటం ఇంకా అన్ని చోట జరగలేదు. సో తెలుగు ప్రేక్షకులకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీరు రేపు ఈ సినిమాకి మీ ఫుల్ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ, అండ్ మిమ్మల్ని మీరు ప్లీజ్ బాగా చూసుకోండి, వ్యాక్సినేషన్ వేయించుకోండి, మాస్క్ వేసుకోండి, మిమ్మల్ని మీరు చూసుకోండి, మీ ఎంటర్టైన్మెంట్ని మేము చూసుకుంటాం. థియేటర్కి రండి మమ్మల్ని నమ్మి. అండ్ ఈ సినిమా డెఫినెట్గా మా అందరికీ ఒక చాలా ప్రియమైన బిడ్డగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ బిడ్డకు 1 వయసు అయినా 10 వయసు అయినా ఆ బిడ్డకి పెళ్ళైనా ఆ ప్రేమ అలా వెళ్తూనే ఉంటుంది పైకి. మహాసముద్రం సినిమా కూడా మా లైఫ్లో అలాగే ఒక మెమరీ, ఒక చాలా ఇంపార్టెంట్ అయిన ఒక గుర్తింపు. సో ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా థ్యాంక్స్ చెప్తూ, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ప్లీజ్ ఆస్క్ అస్. థ్యాంక్ యూ. అజయ్ గారు, చెప్పండి. హలో. ఈ జర్నీ మహాసముద్రం అనే జర్నీని ఎక్కువ టైం చేసింది మీరు, అంటే మిగిలిన వాళ్ళంతా తర్వాత వచ్చి జాయిన్ అయ్యారు. ఈ జర్నీ అంటే అంత ఈజీ కాదు, మాకు కూడా కొంత తెలుసు. ఈ స్టోరీ చాలా టర్న్స్ తీసుకొని ఫైనల్గా ఈ టీం సెట్ అయింది. ఏమనిపిస్తుంది ఈ మూమెంట్? అదేనండి, అంటే కొన్ని స్టోరీలకి మనం హీరోని వెతకూడదంటండి, స్టోరీయే వెతుక్కుంటుందంట. నాకు ఒక పెద్ద ఆయన చెప్పారు. అది ఫైనల్గా తిరిగి శర్వా గారు, సిద్ధార్థ్ గారు
అనిల్ గారి దగ్గరికి వచ్చి ఆగింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా హ్యాపీ ఏంటో గత 1 వీక్ నుంచి మీరు ఆల్ ఫంక్షన్స్లో చూసే ఉంటారు. అంటే ఎన్ని రోజులు ఆగామన్నది కాదు, కొట్టామా లేదా అన్నది ముఖ్యం. ఫైనల్గా అది 100% కొట్టాను. నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పటికీ అదే చెప్తున్నాను. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఈరోజు రేపు నేను అనుభవించబోయేది ఈ గత 2.5 సంవత్సరాల నుంచి అనుభవించిందంతా మర్చిపోయాను. నేను అంత హ్యాపీగా ఉన్నాను నేను. సిద్ధార్థ్ గారిని ఈ క్యారెక్టర్లో చూడటం అంటే మాకు సిద్ధార్థ్ గారికి ఉన్న ఇమేజ్ వేరు, ఆయన చేసిన సినిమాల తాలూకు ఇమేజ్ వేరు. కానీ మహాసముద్రంలో ఒక కొత్తగా రీలాంచ్ అనిపిస్తుంది మాకు. సో ఏమంటారు? డెఫినెట్లీ అండి. అదంటే లుక్ అంతా ఆయనే మేకౌట్ చేసుకున్నారండి, మొత్తం ఆయనదే క్రెడిట్ అంతా. కానీ మాసీ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఇలా బాగుంటుందని చెప్పి నేను ముందే ఆయనకి చెప్పాను. ఆయన కూడా నాకు ఇది కొత్తగా ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు చేసిన దానికి అని ఆయన ఫీల్ అయ్యి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి నా క్యారెక్టర్ చేశారు. అది క్రెడిట్ అంతా ఆయనకి. సిద్ధార్థ్ గారు, ఈ క్యారెక్టర్ గురించి అంటే మీ ఇమేజ్కి అంటే తెలుగు ప్రేక్షకులకి ఇంకా సిద్ధు ఇమేజ్ ఇంకా అలాగే ఉండిపోయింది. మహాసముద్రం అనేది ఎలాంటి ఇమేజ్ని యాడ్ చేస్తుంది? ఇప్పుడు ఇమేజ్ అనే ఒక పదానికి చాలా మీనింగ్స్ ఉంటాయండి. ఇప్పుడు మన సినిమాలో వాడేది ఒక నటుడిని కానీ ఒక కళాకారుడిని ఎలా చూస్తే బాగుంటుందని ఒక అలవాటు అవ్వటం, దానికి ఇమేజ్ అంటారు కదా. ఫోటోగ్రఫీలో ఒక నెగటివ్ని డెవలప్ చేసి పాజిటివ్ చేయడానికి దాన్ని ఒక ఇమేజ్ అంటారు. సో నాకు ఒక ఫోటో డెవలప్ చేయడానికి ఆ టైంలో కొన్ని సినిమాలు పడినాయి. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఇమేజ్ని డెవలప్ చేయడానికి ఒక 8 సంవత్సరాలు పడినాయి. సో ఇప్పుడు కొత్త ఇమేజ్ మళ్ళీ అజయ్ భూపతి క్రియేట్ చేసేసాడు. ఆ ఇమేజ్ని మళ్ళీ నేను నెక్స్ట్ 8 years చేస్తూనే ఉంటాను. కానీ ఇంకో నెగటివ్ని మళ్ళీ డెవలప్ చేసి ఒక ఇమేజ్గా మార్చాలని ఆలోచిస్తాననేది సినిమా రిలీజ్ తర్వాత నేను ఆలోచించాలి. బట్ ఈ క్యారెక్టర్ చేయటంలో అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒక యాక్టర్కి బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏదంటే నేను ఏ రాసినా మీరు చేసేస్తారు సార్ అని ఒక నమ్మకం. అది ఒక డైరెక్టర్ ఒక యాక్టర్కి ఇచ్చే చాలా పెద్ద కాంప్లిమెంట్ అది. అండ్ ఈ సినిమా షూటింగ్లో ప్రతిరోజు అజయ్ భూపతి ఎంత పెద్ద మాటని డైలాగ్గా రాసిన, ఎంత భారీ ఎమోషన్స్ ఉన్న ఒక సీన్ని సబ్ టెక్స్ట్ కానీ పర్ఫార్మెన్స్లో కానీ క్రియేట్ చేసిన, అతను నా మీద ప్రతిరోజు చూపించిన ఒక నమ్మకం. అది పెప్టాక్ అనుకోవచ్చు, భరోసా చూపించడం అనుకోవచ్చు. కానీ ప్రతిరోజు ఒక విషయం చెప్తాడు, ఏముంది సార్ నేను ఏం రాసినా మీరు అలా చేసేస్తారు. అది నాకు చాలా ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ ఈ సినిమాలో మీరు ఫస్ట్ 2 minutes కాదు, ఫస్ట్ 2 seconds ఆఫ్ స్క్రీన్లో నేను వచ్చినప్పటి నుంచి సిద్ధార్థ్ అనే యాక్టర్ని చూడకుండా విజయ్ అనే ఒక క్యారెక్టర్ని చూస్తారని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. అంత డీటెయిల్స్తో రాసిన ఒక క్యారెక్టర్. అండ్ ద డైలాగ్స్ సయ్యద్కి థ్యాంక్స్ చెప్పాలి, అజయ్ భూపతి సయ్యద్ రాసిన డైలాగ్స్. సో ఈ క్యారెక్టర్ నాకు ఒక లైఫ్ టైం క్యారెక్టర్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. రేపు ఆడియన్స్తో పాటు కూర్చుని చూస్తే అది ఆ నమ్మకం ఎంత దూరం నిజం అవుతుందని నేను కూడా పర్సనల్గా కూర్చొని చూస్తాను రేపు. సో వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే యాక్టింగ్ అనేది ప్రతి ఫ్రైడే ఒక ఎగ్జామ్ రాయాలి కదా. సో ఆ ప్రీవియస్ ఎగ్జామ్లో మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది ఇక్కడ ముఖ్యం కాదు. క్రికెట్లో యావరేజ్ వేస్తారు, ఆ యావరేజ్కి మాకు సంబంధం లేదు యాక్టింగ్ పరంగా. సో అది రేపు మళ్ళీ సిద్ధార్థ్ అనే ఒక యాక్టర్ని వాళ్ళు చూసి మార్కులు ఇస్తారు. ఆ మార్క్ ఎంత వస్తుందని నేను కూడా చూడడానికి వెయిట్ చేస్తాను. అజయ్ గారు, సిద్ధు గారు, అజయ్ గారు సిద్ధు శర్వ ఒక కష్టమైన సీన్ చేసినా మీరు జస్ట్ ఓకే అంటారంట. హీరోయిన్స్ చేస్తే మాత్రం వావ్ అనే మూమెంట్ వస్తాయంట. నా క్వశ్చన్ కదా ఇది, సిద్ధు గారి క్వశ్చన్. దీనికి ఎందుకు ఈ పక్షపాతం అనేది చెప్పండి. ఏం లేదండి, ఏం లేదండి. అమ్మాయిలు కదా పొగిడితే అలా పడి ఉంటారు. దానికోసం జస్ట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం అండి, అంతే. అంతకు సిద్ధు గారు ఓకే కదా ఇక్కడ సార్ రేపు రిలీజ్ సార్. అజయ్ భూపతిని మనం ఏం చెప్పలేము సార్. ఇప్పుడు అజయ్ భూపతి టైం స్టార్ట్ అవుతుంది. సో మేము అందరూ అలా చూడాలి. ఇప్పుడు అలా ఒక స్టార్ డైరెక్టర్ బర్త్ రేపు అవ్వబోతుంది, మీరందరూ చూస్తారు. సో మేము మా అజయ్ భూపతిని ప్రేమించడం అది మాకు అలవాటు. రేపటి నుంచి అజయ్ భూపతి గారిని మేము చూసుకోవాలి. సో ఆ ప్లానింగ్స్లో ఉన్నాం ఇప్పుడు, నేను అదితి అందరూ. సిద్ధు గారు, అంటే మీరు తెలుగులో మళ్ళీ రీలాంచ్ అవ్వడానికి సోలో హీరోగా చేయొచ్చు అంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు. సో వై ఓన్లీ మహాసముద్రం, వై మల్టీ స్టారర్?
ఐ థింక్ నేను ఒక స్క్రిప్ట్ వింటున్నప్పుడు దాంట్లో ఎంతమంది స్టార్స్ ఉన్నారని ఇప్పటిదాకా ఎప్పుడు ఆలోచించలేదు. ఎందుకంటే నేను ప్రతి లాంగ్వేజ్లో మల్టీ స్టారర్స్ అనే ఏ సినిమాలని అంటారో అలాంటి చాలా సినిమాలు నేను తమిళ్లో కానీ, హిందీలో కానీ, మలయాళంలో కానీ చేశాను. సో స్క్రిప్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలు, అందరికీ వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళ క్యారెక్టర్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఫినిష్ అవుతుందని తెలిస్తే అది చాలా ఎక్సైటింగ్ ప్రాసెస్ అది ఒక యాక్టర్కి. సో అజయ్ భూపతి నా దగ్గరకు వచ్చి, సార్ నేను ఒక మల్టీ హీరో సినిమా చెప్తున్నానని చెప్పలేదు, కథ చెప్పడానికి వచ్చాడు. ఆ కథ చెప్పాడు, ఆయన కథ విన్నాను. ఈ 2 క్యారెక్టర్లో నేను ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ ఏ క్యారెక్టర్ నేను వింటున్నా అంటే, సార్ విజయ్ క్యారెక్టర్ సార్, నాకు చాలా నచ్చింది ఈ క్యారెక్టర్, అంతే. సో రంగ్ దే బసంతి కూడా ఇలాగే జరిగింది. నేను రంగ్ దే బసంతి ఫస్ట్ స్క్రిప్ట్ చదివి నేను ఏంటి నాకు కావాల్సిన క్యారెక్టర్ మీరు నాకు ఇవ్వలేదు అన్న. సో వాళ్ళు అన్నారు ఏ క్యారెక్టర్ కావాలి మీకు? నాకు భగత్ సింగ్ క్యారెక్టర్ కావాలన్నా. లేదు మీకే ఆ క్యారెక్టర్, ఆమిర్ ఖాన్ గారు ఇంకో క్యారెక్టర్ చేస్తున్నారు. ఏంటి ఆమిర్ ఖాన్ నా క్యారెక్టర్ చేయట్లేదని నేను అప్పుడు ఆలోచించేవాడిని. సో నాకు స్క్రిప్ట్ పరంగా మీరు చూస్తుంటే మీ క్యారెక్టర్ ఏంటో ఆ క్లారిటీ ఉంటే చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. సో ఈ సినిమాలో అయితే ఐ ఫెల్ట్ ఐ వాజ్ డూయింగ్ అ గుడ్ ఫిల్మ్. అండ్ ఫ్రెండ్లీగా ఒక మాట చెప్తాను ఏంటంటే, నేను శర్వాతో అన్న మాట, కొన్నిసార్లు వేరే వాడు మొత్తం బరువును తీసుకున్నప్పుడు మనం హాయిగా వెళ్ళటం కూడా ఒక్కొక్కప్పుడు బాగుంటుందిరా. ఈ సినిమా విషయానికి వస్తే శర్వా ఇస్ క్యారింగ్ ద మ్యాక్సిమం వెయిట్, నాకైతే ఐఎమ్ గెటింగ్ ద బెస్ట్ సీట్ ఇన్ ద హౌస్ అని అనిపిస్తుంది. సో దట్స్ ద అదర్ వే టు లుక్ అట్ ఇట్. అజయ్ గారు, అంటే ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉన్న ఇద్దరు హీరోలు అక్కడ మధ్యలో గన్ పట్టుకొని చంపేద్దాం అనుకునే స్టేజ్ దాకా వెళ్ళింది. అసలు ఎందుకు అలా వెళ్ళింది? ఒకవేళ లవ్ కారణమా? ఒకవేళ అలా జరిగితే చాలా సినిమాల్లో చూసారు ఇలా ఫ్రెండ్లీగా ఉన్నవారు అమ్మాయి కోసం అలా జరిగింది. ఇందులో కొత్తదనం ఏంటి? మీరు అన్నదైతే కారణం కాదు, వన్ ఆఫ్ ద రీజన్ ఏమో. ఇందులో ఇంకా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. జగపతి బాబు గారు చుంచు మామ క్యారెక్టరు, రావు రమేష్ గారు చేసిన గూను బాబ్జీ క్యారెక్టర్ కానివ్వండి, కేజీఎఫ్ గరుడ పాత్ర ఆయన చేసిన ధనుంజయ్ క్యారెక్టర్ కానివ్వండి, అది రామ్ ఆయన పేరు, ఇలా చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. మహాభారత యుద్ధం జరగడానికి నా దృష్టిలో ఇద్దరే కారణం అని. వాళ్ళిద్దరూ ఎవరంటే శ్రీకృష్ణుడు, శకుని. వాళ్ళిద్దరిలో ఎవ్వరు లేకపోతే వాళ్ళిద్దరిలో ఎవ్వరు ఒక్కరైనా యుద్ధం వద్దు అనుకుంటే అసలు మహాభారత యుద్ధమే లేదు. కానీ వాళ్ళిద్దరూ యుద్ధం కోరుకున్నారు, యుద్ధం జరిగింది. ఆ వాళ్ళిద్దరూ ఎవరనేది మీరు స్క్రీన్ మీరు చూడాలి, ఓకేనా? సో ఈ స్టోరీ మొత్తం రన్ అవ్వడానికి చాలా రకాల క్యారెక్టర్స్ కారణం. అది రేపు చూస్తే మీకు తెలుస్తుందండి. అనిల్ గారు, ఈ సినిమాలో పెద్ద హీరోలు ఉన్నారు, స్టార్ కాస్టింగ్ ఉంది, క్రూ ఉంది, మంచి ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. వై వాజ్ ఇట్ ఈస్ నాట్ మేడ్ యాజ్ పాన్ ఇండియన్ మూవీ? సార్ రేపు సాయంత్రానికి పాన్ ఇండియా అయిపోతుందండి. ద థింగ్ ఈజ్, ఇప్పుడు ఏ మూవీ కూడా, బాహుబలి కూడా ఒక మూవీలాగా తీశారు. మూవీలాగా తీసిన తర్వాత అది పాన్ ఇండియానా, పాన్ వరల్డా, పాన్ ఏషియన్ అనేది అది డిసైడ్ చేసుకుంటుంది. బట్ ఓవరాల్ లవ్ స్టోరీ ఈజ్ ఆల్వేస్ ఎ పాన్ సబ్జెక్ట్. సో ఇప్పుడు అంటే పాన్ ఇండియా అనుకుని ఇట్స్ అగైనెస్ట్ మై థింగ్స్ అంతే. వన్ మోర్ థింగ్ అండి, ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవ్వాలంటే అన్ని చోట థియేటర్స్ ఓపెన్ అవ్వాలి. ఇంకా మ్యాక్సిమం ప్లేసెస్ థియేటర్స్ ఓపెన్ అవ్వలేదు. సో థ్యాంక్ గాడ్ ప్రస్తుతం ఇది పాన్ ఇండియా సినిమా కాదు, ఇది తెలుగు సినిమా. అండ్ గర్వంగా చెప్పుకునే అంతా ఒక తెలుగు సినిమా. సో అది దానికి ఒక ఐడెంటిటీ. ఆయన చెప్పినట్టు రేపు దానికి చాలా వర్డ్స్ ఉంటాయి. యూనివర్సల్ ఫిల్మ్, పాన్ గ్లోబ్, పాన్ ఇంటర్స్టెల్లర్ సినిమా అయిపోతుంది. దట్స్ ఎనీ ఫిల్మ్స్ డెస్టినీ. బట్ కరెంట్లీ వెరీ హ్యాపీ దట్ థియేటర్స్ ఆర్ ఓపెన్. అండ్ ఇది ఒక పాన్ తెలుగు ఫిల్మ్గా అందరు తెలుగు భాష వచ్చే ప్రతి ఒక్క మనిషి సినిమా చూస్తేనే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది, అంతే కదా. అజయ్ గారు, ప్రపంచంలో ఏ యుద్ధాలు జరిగినా దాదాపుగా ఆడదాని వల్ల జరిగాయి. ఎన్ని పెద్ద గొడవలైనా కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగే గొడవ కూడా ఒక మహా అనే ఒక యువతలా జరుగుతుందా? వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చేమో. అంటే ఇప్పుడు డైరెక్ట్ అమ్మాయి కోసం కొట్టుకుని చాలా తక్కువ, అంటే అటు ఇటు సబ్ స్టోరీస్ ఉంటాయి కదండి. ఎప్పుడు కూడా సబ్ క్యారెక్టర్స్ ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి, వేరే వేరే కారణాలు ఉంటాయి, చాలా రకాల ఇది ఉంటుంది. సో ఇందులో కూడా ఒక కారణం ఉంటుంది. అదే అందువల్లే మీరు మహాభారతం అనే బ్యాక్డ్రాప్ కూడా మీ డైలాగ్స్లో ఉండింది. అవును, అందువల్లే ఉండిందంటారా? అది నేను ఇప్పుడు చెప్పలేనండి. అది డెఫినెట్లీ ఒకసారి చూడాలి మీరు.
కానీ కారణాలు అయితే చాలా ఉంటాయి. స్టోరీ రన్ అవ్వడానికి ఒక రీజన్ ఉండదు. ఎవరి స్వార్థాలు వాళ్ళవి. ఇక్కడ వాళ్ళందరి స్వార్థాలు నలిగిపోయింది ఎవరు అనేది మీరు సినిమా చూడాలి. అది సిద్ధు అనే అతను ఎక్కడ ఏ క్యారెక్టర్ చేసినా అందరినీ స్టీల్ చేసేస్తాడు. అంత శర్వ అనే అతను ఒక సెటిల్డ్గా ఫస్ట్ నుంచి చేసుకుంటూ వచ్చిన ఒక హీరో. వాళ్ళిద్దరిని ఇందులో తీసుకోవాలని ఎలా అనిపించింది మీకు? డెఫినెట్లీ అంటే సిద్ధు గారికి శర్వా గారికి ఎవరికి వాళ్ళకి ఒక సెపరేట్ స్టైల్ ఉందండి. నేను ఫస్ట్ నాకు శర్వా గారి కన్నా ముందు నేను ఆ క్యారెక్టర్ సిద్ధు గారని అనుకున్నాను. సిద్ధు గారు ఓకే కూడా చెప్పేశారు. శర్వా గారు దగ్గరికి వెళ్ళి ఆయన ఓకే చెప్పిన తర్వాత ఆపోజిట్ సిద్ధు అనగానే ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. సిద్ధునే పెట్టి అదిరిపోద్ది అన్నారు. అది నిజంగా శర్వా గారి గొప్పతనం కూడా వద్దు నాకు అంటే ఆయన నిజంగా శర్వా గారు అమ్మో ఇతను మామూలు యాక్టర్ కాదు నేనేనా ఇదా అని ఆయన ఆలోచించి ఉంటే ఒప్పుకోరుగా. శర్వా గారికి కూడా ఆయన యాక్టింగ్ కెపాసిటీ అంటే ఆయనకి తెలుసు. ఆయన వెరీ సెటిల్డ్ యాక్టర్ అండి. ఆయన ఇద్దరిలో ఎవరు మీకు జస్టిఫై చేశారంటారు? ఇద్దరిలో ఎవరు బాగా చేశారంటారు మీరు? ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగా చేశారు. నిజంగా మీరు బయటకు వచ్చేసరికి అందరూ మీకు గుర్తుంటారు. అజయ్ గారు, ఒక ఘర్షణ, ఒక దళపతి, కమింగ్ జనరేషన్స్కి మహాసముద్రం అనే సినిమా ఎలాంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది? ఒక ఫిల్మ్ మేకర్గా చెప్పండి. నేను అంటే యాక్చువల్లీ క్వశ్చన్ మీరు రేపు రిలీజ్ అయిన తర్వాత దాని రిజల్ట్ని బట్టి అడగాలి. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఈ స్టోరీ అయితే 100% అందరూ స్క్రీన్ ప్లే కానివ్వండి, స్టోరీ కానివ్వండి, క్యారెక్టరైజేషన్స్ కానివ్వండి, వచ్చే జనరేషన్స్ అంటే న్యూ డైరెక్టర్స్ 100% వీటిని ఒక కొలమానంగా తీసుకోవచ్చు. అది నేను రాసానని గొప్పతో అనట్లేదని నేను. అంత బాగుంటాయి. అంటే ప్రతి క్యారెక్టర్కి స్టార్టింగ్ ఉంటుంది. ఏది ఇన్ కేస్ రావు రమేష్ గారు, జగత్ బాబు గారు, కేజీఎఫ్ రాము క్యారెక్టర్కి కూడా స్టార్టింగు ఎండింగ్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్కి స్టార్ట్ ఉంటుంది, ఎండ్ ఉంటుంది. చాలా అన్ని స్క్రిప్ట్లో అవి కుదరవు. డెఫినెట్లీ ఇది స్క్రిప్ట్ వైజ్గా తీసుకోవచ్చు అండి అందరూ కూడా. ఏ సినిమాకి ఆ సినిమా అండి. అంటే రేపు రిలీజ్ అవబోయే సినిమాని ప్రేమించినంతగా ఏ సినిమాని ప్రేమించాం. సో ప్రస్తుతానికి మహాసముద్రం. అండ్ లక్కీగా మీరు అడిగారు కాబట్టి నా పేరు అసోసియేట్ అయింది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ దూకుడు. 10 years బ్యాక్ దసరాకి రిలీజ్ అయింది. ఇప్పుడు కూడా ఈ దసరాకి మహాసముద్రం రిలీజ్ అవుతుందండి. దట్స్ ఓన్లీ ఫ్యాక్ట్ ఐ కెన్ టెల్. ఎలాగ ఇంటర్ప్రిట్ చేసుకుంటే అలా చేసుకోండి. అదితి 50% ఆక్యుపేషన్స్ కానీ ఈ థియేటర్ రేట్లు కానీ అది ఇంకా లేకుండా రిలీజ్ చేయడం అనేది ఎంతవరకు మీ ఒక నిర్మాతగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 100% అండి. సో వస్తే వెల్ అండ్ గుడ్, రావాలని కోరుకుంటున్నాం. అందుకంటే ఈ సినిమా రిలీజ్ రేపే కదా సార్, రేపు లోపు వస్తాయనుకుంటున్నారా? ఎనీథింగ్ మిడ్ నైటే కదండి జియో వచ్చింది, మళ్ళీ మిడ్ నైట్ రాకూడదు. తెల్లవారుజామున వచ్చింది, రాత్రి హోప్ఫుల్లీ విల్ గెట్ ఇట్ అండి. అంటే అన్ని మూవీస్కి ఇట్ విల్ బి గుడ్ ఫర్ ఆల్ అనమాట. సో 100% ఆక్యుపెన్సీ అన్నీ మీన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్కి 100% ఇచ్చేస్తున్నారు కదా, ఇది కూడా ఇస్తారని అనుకుంటున్నాం. I think it's always very special when you have a film that's written with a girl at the center of the drama. Because I think the character of a girl usually is, girls are not shy to show their emotions. Whatever the emotion is, they show it. That is and I think that is the most strong thing about a girl, is her vulnerability. And Ajay Bhupati is very sensitive towards heroine characters. The heroine in his films is always very amazingly written. So for me, Maha is a very, very special character. As it is it's written also very beautifully. Ajay Garu directed me also in a way that I really enjoyed every day on set. And I think for my career also, it's a very special film. And it's, I'm lucky to have got a film like this, and I hope that, I continue to be able to do roles like this, where it's a beautiful star cast,
and the girl has a really beautiful role. But I really have to thank Ajay Garu for writing a film like this and for writing a character like this. It's his love for Maha that, I mean, I'm lucky to have played her. So I've really enjoyed it. But I think Ajay Garu will answer this question better because it's really his baby. Maha is his angel. సరిపోతుంది నేను చెప్పాలా? అజయ్ గారు, లేదండి, కంప్లీట్ ఫిక్షన్ అండి ఇది. కానీ కొన్ని క్యారెక్టరైజేషన్స్ నేను రియల్గా చూసిన లైఫ్లోంచి కొన్ని ఆ చెయ్యి కొరకడం, రావు రమేష్ గారు ఇవన్నీ కొన్ని తీసుకున్నా. కానీ స్టోరీ వైజ్కి ఇది ఫిక్షన్ అండి, ఇది నేను రాసుకున్నది కంప్లీట్. అజయ్ గారు, RX100లో హీరోయిన్ నెగటివ్ షేడ్, ఆ అమ్మాయి కొత్త, ఈ అమ్మాయి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ ఆర్టిస్ట్. ఈ అమ్మాయిని కూడా కొన్ని డైలాగ్స్ అవి ఇచ్చి మీరు ఏడిపించారంట, చెప్పలేదు ఏంటి ఆ సీన్స్? మామూలుగా ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ గురించి. RX100లో మీ హీరోయిన్ని నెగిటివ్ షేడ్లో మీరు తీసుకొచ్చారు, ఆ అమ్మాయి కొత్త అమ్మాయి, మీరు చెప్పినట్టు చేసింది. ఈ అమ్మాయి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ ఆర్టిస్ట్ కదా, ఈ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారని? లేదండి, ఈ క్యారెక్టరు మహా క్యారెక్టర్ చాలా కొంచెం వెయిట్ ఉన్న క్యారెక్టరు, కొంచెం బరువు ఉన్న క్యారెక్టర్ అని. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయి మాత్రమే చేయగలదు అని నాకు అనిపించింది. నేను అనుకున్న కొన్ని ఆప్షన్స్ అదితి, ఇంకా వేరే వాళ్ళు. నా అదృష్టం ఏంటంటే నేను ఫస్ట్ సిట్టింగ్లోనే అదితి దగ్గరికి వెళ్ళాను, అదితినే ఓకే చెప్పేసింది. సో నేను అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అదితి వెరీ గుడ్ యాక్ట్రెస్ అండి. తను ఎమోషన్స్ ప్లే చేయడంలో కానివ్వండి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో కానివ్వండి, అసలు సూపర్ చేస్తుంది అదితి. నాకు తెలుసు, ఇంతకుముందు ఆవిడ సినిమాలు చూసే తీసుకున్నాను నేను. అజయ్ గారు, అట్లాగే మీకు RX100 ముందు రోజు ప్రివ్యూ చేసినప్పుడు చాలా ప్రెజర్ ఉండింది, బాగా ప్రెజర్ ఫీల్ అయ్యి. ఈ సినిమా రేపు రిలీజ్ కాబట్టి ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు మీరు? ఇది ప్రివ్యూ వేసినప్పుడు కొద్దిగా ప్రెజర్ ఫీల్ అయ్యారు కదా, అంటే ఫస్ట్ సినిమా ఎలా ఉంటుంది, ఎలా తీసుకుంటారు? నిజంగా చెప్పనా, అసలు టోటల్ మా టీం మొత్తానికి ప్రెజర్ ఫీల్ అవ్వలేదు నేను ఒక్కడనే. ఎందుకంటే ప్రివ్యూ వేసాం, 50% జనాలు సినిమా ఫ్లాప్ అన్నారు. రామణ్యలో ప్రివ్యూ వేస్తే టెన్షన్ పడేవాళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు, హీరో టెన్షన్ పడుతున్నాడు, ప్రొడ్యూసర్ టెన్షన్ పడుతున్నాడు. నేను ఆనందంగా ఉన్నా, ఎందుకంటే వాళ్ళు అన్నందుకు కాదు. నా ఇంటెన్షన్ ఏంటి, నేను ఇండస్ట్రీకి వచ్చింది డైరెక్టర్ అవ్వడానికి. రేపటితో నేను డైరెక్టర్ అయిపోతున్నాననే ఆనందం ఉంది తప్ప నాకు హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా నేను నిజంగా ఆలోచించలేదు. ప్రామిస్, నేను రేపు డైరెక్టర్ అయిపోతాను, ఇంకేముంది అంటే 10 years కష్టపడుతుంది, అందుకే కదా అదే ఆలోచిస్తున్నా నేను. తర్వాత నిజంగా ఆడియన్స్ బ్లాక్ బస్టర్ చేశారు, అది ఇంకా అప్పటి నుంచి అంతా నాకు బోనస్ అయినండి. ఇది కూడా బోనస్సే. సో నాకు అసలు ఎప్పుడు ఇంకా టెన్షన్ అనేది ఉండదు. అజయ్ గారు చెప్పండి. ప్రతి ఒక్కరు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలనే కష్టపడతారు, సినిమా చేస్తారు. కానీ ఒక సినిమా రిలీజ్కి ముందే ఇది బ్లాక్ బస్టర్ అని ఒక 10-15 సార్లు బ్లాక్ బస్టర్ అని చెప్పి అంత కాన్ఫిడెన్స్ ఏంటంటే సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ అంటే ఇప్పటివరకు ఎవరూ చూడని క్యారెక్టరైజేషన్ అంటున్నారు. అంత అంటే కొంతమంది అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకునే అవకాశం కూడా ఉంది కదా? యా, డెఫినెట్లీ అండి. ఎందుకంటే ప్రతి డైరెక్టర్కి కూడా హలో ఓకేనా మాట్లాడచ్చా? మళ్ళీ అడగాలి సార్, రిపీటా? హలో మాట్లాడచ్చా? మళ్ళీ క్వశ్చన్ అడగాల? సైలెన్స్ ప్లీజ్. అదే సినిమా మీద మీ ప్రతి ఒక్కరు సినిమా ఖచ్చితంగా హిట్ కావాలని కోరుకుంటారు, హిట్ కావాలని తీశారు ప్రతి డైరెక్టర్. కానీ సినిమాకి రిలీజ్కి ముందు నుంచి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పాలని కొన్ని గట్స్ ఉండాలి డెఫినెట్గా. ఈ సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ ఏంటి, ఒక ఈ కథ మీద దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకునే అవకాశం కూడా ఉంది కదా? మీరు ఏమైనా అనుకోండి, నా సినిమా బ్లాక్ బస్టర్. అజయ్ గారు, మీకు అజయ్ కొత్త కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ అండి, మేము ట్రావెల్ అవుతున్నాం కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. అతనికి ఆ సబ్జెక్ట్ మీద ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇప్పుడు అందరికీ ఉంది. స్టార్టింగ్ తనకుంది, ఇప్పుడు అందరికీ ఉంది. రేపు సాయంత్రం మీ అందరూ దాన్ని ఎండోర్స్ చేస్తారు, అంతేనండి. అజయ్ గారు, ఓవర్ కాన్ఫిడెన్స్కి తేడా రేపు తెలిసిపోతుంది కదా. రేపు మీరు ఓవర్ కాన్ఫిడెంట్ అనడానికి ఒకే కారణం ఉంటుంది. రేపు మీరు కాన్ఫిడెన్స్ కరెక్ట్ అని చెప్తారు, అది ఆయన అంటున్నారు. సో ఇది టాస్ అయినా ఒక్క సైడ్ అయితే రేపు మా దృష్టిలో రేపు మీరు కంప్లీట్గా కరెక్ట్గానే చెప్పాడు రా, కాన్ఫిడెంటే ఓవర్ కాదని రేపు ప్రూవ్ చేసుకుంటాడు అజయ్ అని నా ఫీలింగ్. అజయ్ గారు, RX100 బైక్ చూపించి జీప్ కొట్టేశారని అప్పట్లో కామెంట్ వచ్చింది.
ఇప్పుడు మహాసముద్రం చూపించి ఏం కొట్టేయబోతున్నారు? ఎవరు పక్కన ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన అడగండి, నన్ను అడిగితే నాకే తెలుసు. మీరు చెప్పండి. ఏమీ లేదు, నిజంగా చెప్తున్నా, ఈ సినిమా అసలు నిజంగా నాకు ప్రొడ్యూసర్ ఎప్పుడో గిఫ్ట్ ఇచ్చారండి ఆల్రెడీ. ఏ గిఫ్ట్ అంటే ఈ సినిమా ఇంత బాగా తీయడమే నాకు ఇచ్చిన పెద్ద గిఫ్ట్. నేను చాలాసార్లు ఇంతకుముందు కూడా చెప్పాను ప్రెస్ మీట్లో, నాకు ఇప్పటిదాకా నా సినిమా బడ్జెట్ తెలియదు, ఎంత అయిందో తెలియదు, ఏ రోజు నన్ను అడగలేదు, కంట్రోల్ చేసుకోమనలేదు, ఇంకోటి. కానీ నేను 100% కంట్రోల్లోనే ఉంటాను. ఆయన సైడ్ నుంచి నాకు ఏ రోజు ప్రెజర్ లేదండి. ఇంకా అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏంటి చెప్పండి? ఏది నేను పెట్టినయా? అజయ్ గారు, ఈ సినిమాలో మీరు క్యారెక్టర్స్ అందరి క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేసామని చెప్పారు ఇంటర్వ్యూస్లో. సో ఆఫ్టర్ మూవీ రిలీజ్ తర్వాత ఏ క్యారెక్టర్ గురించి జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటారు? అన్ని క్యారెక్టర్ల గురించి నేను అదే చెప్తున్నాను. ఇది ఏ క్యారెక్టర్కి ఉండాల్సిన క్యారెక్టర్ అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. కాదండి, అది మీ వర్షన్, కానీ జనాలకి ఒక క్యారెక్టర్ అది నిజంగా నాకేం తెలుసు అండి. రేపు నిజంగా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఐమాక్స్ దగ్గరికి వెళ్ళి మీ మీడియానే అడుగుతుంది ఏది బాగుంది అయినప్పుడు జనాలు చెప్తారు కదా. నాకైతే అన్నీ నచ్చినాయి కాబట్టి నేను అన్నీ రాసుకున్నాను. సిద్ధు గారు, ఒక సినిమా అందరికి అజయ్ గారు క్యారెక్టర్ నచ్చుతుంది, రేపు చూడండి. సినిమా రిలీజ్తో పాటు ఒక స్పెషల్ బాండేజ్ కనిపిస్తుంది శర్వాతో మీకు. సో ఆ బాండేజ్ అలా డెవలప్ అవడానికి కారణం ఏంటి? అసలు ఈ జర్నీలో మీరు ఒకళ్ళనొకళ్ళు ఇంతగా దగ్గర అవడానికి కారణం ఏంటి? ఒక యాక్టర్ లైఫ్లో అండి జనరల్గా రెండే ఆప్షన్స్ ఉంటాయి. ఒక మంచి ఫ్రెండ్ దొరకాలంటే ఒకటి మీరు పనిచేస్తున్న చోట మీకు ఒక మంచి ఫ్రెండ్ దొరకాలి. కానీ అందులో ప్రాబ్లం ఏంటంటే మా లైఫ్ 4 months 5 months ఒక ప్రాజెక్ట్లా మనం వెళ్తూనే ఉంటాం. సో ఏ ఫ్రెండ్షిప్ అయినా ఆ షూటింగ్ టైంలో ఇంటెన్స్గా ఉంటుంది, తర్వాత కొంచెం కొంచెం టచ్ ఉండదు, అలా మారిపోతుంది. వేరే ఫ్రెండ్షిప్ అయితే మీరు యాక్టర్ అనేది మర్చిపోయి నాకు ఇంకా నేను ఎక్కడి నుంచి వచ్చానని గుర్తు, నేను నార్మల్ పీపుల్తో ఫ్రెండ్షిప్ పెట్టుకుంటాను. ఎలా నేను స్కూల్ కాలేజ్ ఎలాంటి నార్మల్ పీపుల్ ఫ్రెండ్షిప్, ఫేమస్ కాకుండా డబ్బునోలే ఉండాలనేది కాకుండా వేరే ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అది చాలా కష్టం, కానీ మేము ట్రై చేస్తుంటాం. ఇందులో ఏం అయిందంటే రెండు కలిసి వచ్చింది నాకు. నేను పనిచేస్తున్న చోట నాకు రియల్ లైఫ్లో ఒక చాలా నార్మల్ ఒక కుర్రోడు తగిలాడు నాకు. సో నేను శర్వా వేవ్ లెంగ్త్ మ్యాచ్ అవ్వడం అనేది చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ మాకు తెలుస్తుంటాయి కదా మంచి కనెక్షన్స్, మంచి ఫ్రెండ్షిప్స్ మాకు చాలా ఉన్నాయి, కానీ కొన్ని చాలా కొంచెం డీప్గానే వెళ్ళిపోతాం. అండ్ ఈసారి లక్కీగా అంత ఆనెస్ట్గా ఒక ఫ్రెండ్షిప్ క్రియేట్ అవ్వడానికి అతను నేను ఇద్దరు ఒకే టైంలో సిద్ధంగా ఉన్నాం. సో అది చాలా మంచిది. అండ్ అజయ్ అండ్ అనిల్ గారిని మా ఇద్దరిని కలిపినందుకు యాజ్ ఫ్రెండ్స్, ఎందుకంటే వేవ్ లెంగ్త్ మ్యాచ్ అవ్వడం చాలా కష్టం. అది ఏజ్ అయిపోతుంది, మీరు కొత్తగా మనుషుల్ని కలవటం, వాళ్ళ దగ్గర ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోవటం, అదని చాలా తక్కువ జరుగుతుంది లైఫ్లో యాజ్ యూ గెట్ ఓల్డర్. సో అలా ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ యాజ్ యాక్టర్స్ నాకు శర్వా మీద చాలా రెస్పెక్ట్ ఉందండి. ఈజ్ అ వెరీ కంట్రోల్డ్ యాక్టర్. ఎంత మాసీ డైలాగ్ ఇచ్చినా అది దాంట్లో ఒక రియలిజం ఉంటుంది, దాంట్లో ఒక హ్యూమిలిటీ ఉంటుంది. నేనేం చెప్పినా వింటారనేది ఎప్పుడూ అరుపులు ఉండదు, ఒక అరగన్స్ ఉండదు, ఒక సెన్సిటివిటీ ఉంటుంది అతని మాస్లో కూడా. సో అది నాకు చాలా ఇష్టం యాజ్ అన్ యాక్టర్. అండ్ ఈ సినిమాలో నేను చాలా తీసుకున్నాను శర్వా దగ్గర యాజ్ అ కో యాక్టర్. అండ్ ఇద్దరు ట్రస్ట్ సినిమాలో మీకు కనపడుతుంది, ఇద్దరు కెమిస్ట్రీ సినిమాలో ఒక హైలైట్గా ఉంటుంది. అండ్ ఇవాళ నైట్ వచ్చే సాంగ్, ఇవాళ రేపు ఆ సాంగ్ వస్తుంది, సినిమాతో రిలీజ్ చేస్తున్నారు ఆ సాంగ్. ఈవినింగ్ జగడాలి రాని రాని ఫుల్ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ విజువల్స్లో మీకు తెలుస్తుంది ఎంత దూరం ఈ కెమిస్ట్రీ వర్క్ అయిందని. సో వెరీ హ్యాపీ. అండ్ ఈ ఫిలిం నేను చెప్పినట్టు అందరికీ ఒక చాలా హ్యాపీ మెమరీగా ఉండిపోతుంది. అలాంటి కొన్ని సినిమాలు ఉంటాయి లైఫ్లో, ఐకానిక్ ఫిల్మ్స్ అంటాం, మెమరబుల్ ఫిల్మ్స్ అంటాం. ఇది ఆ లిస్ట్లో డెఫినెట్గా చేరుతుందని నమ్ముతున్నాను. అజయ్ గారు, మీకు డైరెక్టర్గా ఇది సెకండ్ మూవీ. అవునా? మీరు పనిచేసిన టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ కొంతమంది సీనియర్స్ ఉన్నారు, సూపర్ సీనియర్స్ ఉన్నారు. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అరౌండ్ యూ ఈ సినిమా వరకు? నా సినిమా వరకు ఈ సినిమాకి మీకు అడ్వాంటేజెస్ ఎలా కలిసి వచ్చినాయి? డెఫినెట్లీ అండి. అంటే కొత్త వాళ్ళతో పనిచేయడం వేరు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులతో పనిచేయడం వేరండి. నేను రావు రమేష్ గారికి గూన్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆయన కూడా అజయ్ ఇలా కాదు, ఇలా చేస్తాను, ఇది చేస్తాను, డైలాగులు ఇలా చెప్తాను అని చెప్పి ఆయన ఓన్ చేసుకుని ఇంకొంచెం నా క్యారెక్టరైజేషన్ పెంచి ఆయన స్క్రీన్ మీద పెట్టారు. అలాగే జగపతి బాబు గారు లుక్స్ కూడా నాకు ఆయన సపరేట్ కాన్సన్ట్రేషన్ బాగా చేశారు ఈ మూవీ మీద. మీరు చూస్తే లుక్స్ ఇక్కడ లేదు కదా. జగపతి బాబు గారు ఈ మధ్యకాలంలో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ టైప్ క్యారెక్టర్ అసలు చేయలేదు.
ఆయనకు కూడా చాలా కొత్తగా అనిపించి ఇంకా ఇంట్రెస్ట్ చూపించి ఈ కాస్ట్యూమ్ వేసుకుంటాను, ఇలా ఉంటాను అజయ్, జుట్టు ఇలా దూకుంటాను, లేకపోతే దూకోకుండా వదిలేస్తాను, ఇలా మాట్లాడతాను అని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ తీసుకుని చేశారు. కొత్త వాళ్ళు అయితే కొంచెం భయమో లేకపోతే ఇంకోటో చేయలేరేమో. సో నాకు వీళ్ళు 100% నాకు హెల్ప్ అయ్యారండి వీళ్ళందరూ పెట్టుకోవడం. అంటే ఈ సినిమా ఎలాంటి మెసేజ్ క్యారీ చేస్తుంది రేపు? డెఫినెట్లీ ఏంటంటే చాలా ఉన్నాయి ఇందులో. ఒకటి మెయిన్గా ఏంటంటే వన్స్ మనం ఫ్రెండ్గా ఒకరిని యాక్సెప్ట్ చేసిన తర్వాత అతను మంచోడైనా చెడ్డోడైనా సరే జీవితాంతం భరాయించాల్సిందే, వదిలేయకూడదు అనేది అయితే మెయిన్ చెప్తున్నాను. అనిల్ గారు ఇక్కడండి 1 సెకండ్ రైట్. ఈ సినిమా రీసెంట్ టైమ్స్లో మ్యాసివ్ ప్రమోషన్స్ ఇస్తున్నారు. సో ఓవరాల్గా ఎన్ని స్క్రీన్స్ రిలీజ్ అవుతుంది అండ్ ఓవర్సీస్లో ఆ డీటెయిల్స్ చెప్తారా? ఇక్కడ తెలుగు స్టేట్స్లో కలిపి ఎన్ని ప్లస్ ఓవర్సీస్లో? తెలుగు స్టేట్స్లో ఇంకా డీటెయిల్స్ రావాలండి, బట్ ద మ్యాక్సిమం వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజెస్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఇంకా ఓవర్సీస్ వస్తే ఆల్రెడీ 135 స్క్రీన్స్ ఇన్ యూఎస్ ఆర్ కన్ఫర్మ్. అదర్ దెన్ యూఎస్ ఇంకా 100 స్క్రీన్స్లో వెళ్తుందండి. ఇట్స్ లక్కీలీ మనకు అన్ని స్క్రీన్స్ దొరికినాయి. అండ్ ఇట్స్ సపోజ్ టు బి వన్ ఆఫ్ కాదు, ఆల్మోస్ట్ లవ్ స్టోరీ కానీ ఇది కానీ దే ఆర్ ద బిగ్గెస్ట్ రిలీజెస్ ఆఫ్టర్ కోవిడ్. అదే ఫస్ట్ అనౌన్స్ చేసామండి. అంటే 15th పండగ ముందు రోజు, లాస్ట్ టైం సర్లేరు నీకెవరు కూడా థర్స్డే. సో అంటే పండుగ ఉన్నప్పుడు ఒక డే కలిసి వస్తుందండి. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ద అదర్ మూవీ పీపుల్ 15 తీసుకున్నారు. స్పోర్టివ్, ఇట్స్ ఆల్. మళ్ళీ నెక్స్ట్ మేము అఖిల్తో చేస్తున్నాం. ఫరోజ్ ఏంటంటే అన్ని మూవీస్ 3 మూవీస్, రాఘవేంద్ర గారు అంటే మా అందరికీ గురువు గారు. సో 3 మూవీస్ బాగుండాలి, పండగ దద్దరిల్లిపోవాలి, ఇండస్ట్రీ దద్దరిల్లిపోవాలండి. దట్స్ ద ఫైనల్ థింగ్. సిద్ధార్థ్ గారు, ఫ్రైడేకి అదేం లేదండి. ఇప్పుడు అసలు అంటే లాస్ట్ ఫిల్మ్స్ ఏమి లేవు కదా. టెక్నికల్లీ ఏంటంటే పండగ ముందు, ఇప్పుడు పండగ కనుక థర్స్డే అనుకోండి, వెడ్నెస్డే విల్ బి ద రిలీజ్ ఆఫ్ మూవీస్, ఆ జనరల్ దీని మీద. అండ్ వెన్ 2 or 3 మూవీస్ ఆర్ దేర్, దే హ్యావ్ దేర్ అండర్స్టాండింగ్. అండ్ ఇద్దరు హీరోస్ని బాగా చూసుకుంటారు కదా మా అనిల్ గారు. సో నేను శర్వ లాస్ట్ 1 వీక్ నుంచి ఎప్పుడు సార్ రిలీజ్ ఫ్రైడే దాకా ఎవరు వెయిట్ చేస్తారని, ఓకే మా హీరోస్ కొంచెం ఈగర్ అవుతున్నారు కాబట్టి థర్స్డే చేస్తారు, హీరోస్ కోసం ఏదైనా అని. సిద్ధార్థ్ గారు, మీ కెరియర్లో మణిరత్నం గారు, సుందర్ సి తప్ప రిపీట్ చేసిన దర్శకులు లేరు. ఫ్యూచర్లో మళ్ళీ అజయ్ భూపతి రిపీట్ చేసే అవకాశం ఉంటుందా? అలా ఆలోచించలేదండి. మీరు చేయలేదు సార్ మీ కెరీర్లో? కాదు, నాకు అదే కదా, నాకు జనరల్గా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఎందుకంటే అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మీరు 25 న్యూ డైరెక్టర్స్ని లాంచ్ చేయలేరు. పోతే మీరు పనిచేసిన 4-5తో రిపీట్ చేసే ప్లాన్స్లోనే ఉంటారు. సో ఐ థింక్ ఏదైనా ఒక్క మార్గం చూస్ చేయాలి. నన్ను ఎక్సైట్ చేసేంత, నన్ను చూసి ఆడియన్స్ని ఎక్సైట్ చేసేంత క్యారెక్టరైజేషన్స్తో కొత్తగా ఏదైనా సినిమాలు చేయాలనేది నా కోరిక. అలా అజయ్ భూపతి ఒరిజినల్ క్రియేటర్, ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తతనం ఉండాలని ప్రయత్నించే ఒక చాలా ఇంపార్టెంట్ డైరెక్టర్ తెలుగు సినిమాకి. అండ్ అతని రైటింగ్స్లో మళ్ళీ నేను ఎక్కడైనా మ్యాచ్ అయితే అతను నా దగ్గరికి వస్తాడనే నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ 10 మంది డైరెక్టర్స్కి ఇచ్చి ఉంటే అందులో అజయ్ భూపతి ఒక్కడే నాకు ఈ రోల్కి సిద్ధార్థ్ కావాలని చెప్పుంటాడేమో అని నాకు అంత నమ్మకం ఉంది ఈ క్యారెక్టర్ మీద, అజయ్ భూపతి సెలెక్షన్ మీద. సో ఆల్ ది బెస్ట్ అజయ్. మీరు మీ సినిమాలు చేస్తూ ఉండాలి, నేను నా సినిమాలు చేస్తూనే ఉండాలి. ఇద్దరు కలిసి చేస్తే బాగుంటుంది. అదితి, కాదండి సిద్ధార్థ్ సార్, కాదండి తప్పు చెప్పాడండి. కరెక్ట్ చేయండి మీరు. 50% అయితే కనుక 50 రూపీస్ వచ్చింది అనుకోండి, 100 అంటే 100 రూపీస్, 100% వేరియేషన్ అండి. Sir, Aditi, one question from, like you're తెలియదు కదండి, రేపు తెలుస్తుందండి. వికీపీడియాలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది, కానీ ఇప్పుడు ఎవరో ప్రపంచంలో ఉన్న గొడవలన్నీ ఆడాల గురించి వస్తుందని ఎవరో చెప్పారు. నాకు దాని మీద అస్సలు నమ్మకం లేదు. అది మీ ఇంట్లో జరుగుతుందేమో, మాకు అలాంటి అలవాట్లు లేవు. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న నా ఫీమేల్ ప్రేక్షకులందరికీ నేను చెప్తున్నా,
గొడవలు చేసే వాళ్ళ గురించి వస్తాయి, ఆడాలు మగాళ్ళ గురించి మనం చెప్పకూడదు. అండ్ అలాగే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి నాకు ప్రశ్న అడగడానికి ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతుంది పాపం. నిర్దాక్షంగా ఇద్దరు ప్రత్యేకంగా చెప్పాలి. సురేష్ గారు మీరు అమ్మా ప్లీజ్ ఆస్క్ యూ క్వశ్చన్. మీరు తెలుగులో చాలా డేస్ తర్వాత వస్తున్నారు, సో మేము కొత్త సిద్ధార్థని చూడబోతున్నామా? డెఫినెట్గా అండి. అది నేను ఫస్ట్ రైటర్ అండ్ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నన్ను కొత్తగా చూపించారా అనేది సెకండ్ క్వశ్చన్. నా క్యారెక్టర్ కరెక్ట్గా సెట్ చేసి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు అనేది ఫస్ట్ క్వశ్చన్. అది వాళ్ళు చేశారు. సో అలా జరిగిన ఏ పర్ఫార్మెన్స్ అయినా నా కెరియర్లో, ఈ సినిమా మాత్రం కాదు, ఒక రైటర్ ఒక డైరెక్టర్ కరెక్ట్గా నా టాలెంట్ని వాడి నేను ఒక సిచ్యువేషన్కి ఒక క్యారెక్టర్కి సెట్ అయ్యేలా నన్ను డైరెక్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ప్రతి సినిమాలో కొత్త సిద్ధార్థగా కనిపిస్తాను కూడా. సో ఇది కంబ్యాక్, తెలుగులో మళ్ళీ కంబ్యాక్ అయిపోతుందా లైక్ బొమ్మరిల్లు? అది రేపు ఆడియన్స్ ఇచ్చే ఎంకరేజ్మెంట్తో నేను కొంచెం కనెక్ట్ అయ్యి ఆ నిర్ణయం నేను చెప్తాను మీకు, ఎందుకంటే వాళ్ళ చేతిలోనే ఉంది. ఇందులో శర్వానంద్, మీరు, రావు రమేష్ అండ్ జగపతి బాబు 4 people ఉన్నారు. సో అంటే యాజ్ ఎ విజువల్ ట్రీట్గా ఉండబోతుంది ఆడియన్స్కి. సో హూ ఈస్ గోయింగ్ టు డామినేట్ హూ అకార్డింగ్ టు యూ? ఒక అమ్మాయి ప్రశ్న అడుగుతుందని మేము వెంటనే నేను ప్లీజ్ ఇట్స్ యువర్ రైట్ అని మైక్ ఇచ్చేసాం. తను నలుగురు జెంట్స్ పేరు చెప్పి ఎవరు డామినేట్ చేయబోతున్నారని అడుగుతుంది. సినిమాలో అదితిరావు హైదరీని ఒక మహానటి ఉంది, మహా అనే క్యారెక్టర్లో ప్రాణం పోసింది, తనే డామినేట్ చేస్తుంది. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్.